చెప్పండి అన్న, ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మోడీ గెలుస్తాడా, రాహుల్ గాంధీయా? కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ? మాకు కాంగ్రెస్ కావాలి సార్. ఎందుకన్నా అంటే కాంగ్రెస్ ఎందుకు? మాకు మహంగాయి ఎక్కువ అయిపోయింది సార్. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పినారు, మాకు ఏం లాభం వచ్చలే. అందులో ఇంకా లాస్ అయిపోయింది. ఏం లాస్ అయిందంటే మాకు 400 సిలిండర్ వస్తుంది కదా, ఇప్పుడు 1000 రూపీస్లో వస్తుంది. ఇది డబుల్ సర్కార్, डबल इंजन చెప్పినా మళ్ళా ఇది కలుగుతుంది. మళ్ళా फिर जीतेंगे इन लोग तो टेबल इंजन का सरकार लगेगा. टेबल का जब लगेगा तो टेबल काम हो जाएगा, फिर 1500 में सिलेंडर रहेगा. तो हमारे को सिंगल इंजन का गाड़ी चाहिए, कांग्रेस चाहिए. उधर कांग्रेस, इधर कांग्रेस, सब जगह सेंटर में कांग्रेस आना चाहिए, सेंटर में कांग्रेस आना चाहिए. కానీ బీజేపీ మీ దానం నాగేంద్ర కదా ఎమ్మెల్యే కాంగ్రెస్ కి వెళ్ళిండు. అవును, మరి ఆయనే కదా ఇప్పుడు సికింద్రాబాద్ టికెట్ ఆయనకి. ఆయన రాలేదు. మా ఓటు ఎప్పుడైనా ఆయనకే పోతుంది. కిషన్ రెడ్డి బీజేపీ నుంచి ఉన్నారు, దానం నాగేంద్ర కాంగ్రెస్. మరి ఎట్లా మరి ఇప్పుడు ఇప్పటికైతే కాంగ్రెస్ నడుస్తుంది ఇక్కడ. ఈడ కాంగ్రెస్ ఉంటుంది, దానం నాగేంద్ర ఉంటుందా? మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ, దానం నాగేంద్ర గెలుస్తాడు. కేంద్రంలో ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గెలుస్తాడా లేదా రాహుల్ గాంధీయా? ఎట్లా? రాహుల్ గాంధీకి. ఎందుకండి రాహుల్ గాంధీ? మారాలి, ప్రభుత్వం మారాలి. అంటే రీజన్స్ ఏమైనా ఉన్నాయి? ఎట్లా? ఇప్పుడు అన్ని తీవ్రమైపోయినాయి ఆయన వచ్చినప్పటి నుండి. ఆ జిఎస్టీ అని అవన్నీ ఇవన్నీ ఏదేదో పెట్టి ఉన్నాయి లేనివన్నీ గరం చేసేసిండు, వేడి చేసేసి. అవి సల్లా కావాలి. మరి అంటే బీజేపీ నాయకులు ఏమంటారు అంటే కాంగ్రెస్ వస్తే అభివృద్ధి జరగదు, ఇక మళ్ళీ బ్యాక్ వెళ్తామని చెప్పి. బీజేపీకి ఏముంది, 9-10 సంవత్సరాల చరిత్ర ఉంది. అదే కాంగ్రెస్ కు 60 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంత తేడా ఉంది? 60 సంవత్సరాలు ఉట్టిగా చేయలే కదా. మరి ఈసారి పైన రాహుల్ గాంధీ గెలుస్తాడా, మోడీ గెలుస్తాడా? ఎవరుంటారంట? రాహుల్. ఎందుకు రాహుల్ గాంధీ? ఆయన రాలేదు కదా ఇంతకు ముందు కూడా, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ వస్తే ఆగం అవుతుంది అంటారు. కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటది, పథకాలు ఇవ్వరు, అంత డెవలప్మెంట్ ఉండదు కాంగ్రెస్ వస్తే అని అంటారు కదా. బీజేపీ వస్తే కొట్లాట మొత్తం మళ్ళా ఇది చేస్తుంది. అంటే మరి ఇక్కడ ఎవరు గెలుస్తారంట? మరి ఇక్కడ మళ్ళీ కిషన్ రెడ్డా, లేదంటే మళ్ళీ దానం నాగేంద్ర ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్ళారు ఆయన, లేకపోతే ఎవరు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చెప్పండి బాబా, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మోడీ గెలుస్తాడు అనుకుంటున్నారా, రాహుల్ గాంధీ గెలుస్తారా? మీ అంచనా? మాకైతే దానం నాగేందర్ మా ఏరియా లోకలే. కాంగ్రెస్ లోకి వెళ్ళింది కదా ఇప్పుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ అభ్యర్థి కదా ఇప్పుడు. ఎట్లా కాంగ్రెస్ మరి గెలుస్తాడు అంటారా? గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడు, లోకల్ కదా ఆయన. ఎందుకు దానం నాగేంద్ర అనుకుంటున్నారు? దానం నాగేందర్ అంటే మాకు అనుకూలంగా ఉంటాడు ఆయన. మా బస్తీలో మేము పుట్టి పెరిగిన ఏరియా ఇదంతా, మేము అందరం కలిసిమెలిసిగా ఉంటాం. చెప్పాలన్నా మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది అంటావా, కాంగ్రెస్? మోడీ గెలుస్తారా లేదా రాహుల్ గాంధీ? 50-50 ఛాన్స్ ఉంది. ఇక్కడ అంటే కాంగ్రెస్ వస్తుంది మొత్తం. ఇక్కడ మరి మీ సికింద్రాబాద్ నుంచి అంటే కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఎందుకంటావు? అంటే దానం వస్తానంటున్నారు కదా ఇప్పుడు, మరి దానం ఏమో ఏం చేస్తారో ఏమో ఇప్పుడు చూడాలి. చెప్పాలని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా మరి ఎవరు గెలుస్తారంటారు? బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్? ఎట్లా ఏమని? కాంగ్రెస్ ఛాన్స్ ఉన్నాయి, రన్నింగ్ లో ఉంది కాబట్టి దానికి కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రెండు పార్టీల్లో ఏది ఉంటే బెటర్ అంటే? మనకు స్టేట్ వచ్చే వరకే కాంగ్రెస్ ఉంటేనే బెటర్. స్టేట్ కదా కాంగ్రెస్ ఉంటే బెటర్. సెంట్రల్ లో అది మొత్తం ఇండియా మొత్తం మనకు తెలియదు కదా ఎవరేందో. స్టేట్ మొత్తం మనకు కాంగ్రెస్ ఉంటేనే బెటర్. చెప్పన్నా, ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో మోడీ గెలుస్తాడా, రాహుల్ గాంధీ గెలుస్తాడా, కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ? కాంగ్రెస్ గెలుస్తారు. ఎందుకన్నా అంటే కాంగ్రెస్ ఇప్పుడు వీళ్ళు చేశారు, ఎంత 7-8 సంవత్సరాలు కూర్చున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే డెవలపింగ్ అవుతున్నాయి, ఇప్పుడు మంచిగా ఆటోల కోసం కూడా మంచిగా అవుతున్నాయి. అంతే, అందరి కోసం అందరికీ ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వాలా. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళకు కూడా ఇవ్వాలా. వీళ్ళు కూడా పాతలే, వీళ్ళు కూడా మంచిగా చూస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ రావాలంటే ఇట్లా ఉన్నాయి మా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వస్తే డెవలప్మెంట్ ఉండదు, గతంలో అలాగే 40 సంవత్సరాలు పరిపాలించారు, ఏం డెవలప్ చేయలేదు అంటారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు వచ్చినారు, వీళ్ళు చేస్తారు పని. అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలా, ఒకళ్ళు లేవు, అందరినీ ఛాన్స్ ఇవ్వాలా. కాంగ్రెస్ మరి మీకు ఇక్కడ ఎంపీ ఎవరు గెలుస్తారంట? మరి దానం నాగేంద్ర కాంగ్రెస్ లో ఉన్నాడు, కాంగ్రెస్ నాగేందర్ ఎందుకంటారు? నాగేందర్ ఇక్కడ పాతలు, ఆయనదే నడుస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ అంటే ఆయనదే. ఇప్పుడు ఆయన పి జనార్దన్ రెడ్డి ఉన్నారు, ఆయన ఇద్దరు కలిసి ఉంటారు. అంటే వాళ్ళు మంచిగా పని చేశారు, ఇక్కడ ఏం రాలే వాళ్ళకు.
ఇప్పుడు వాళ్ళే గెలుస్తారు, ఇప్పుడు వాళ్ళే చేస్తారు. చెప్పాలన్న ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మోడీ రాహుల్ గాంధీ ఇద్దరు ఎవరు గెలుస్తారు? ఇద్దరిలో కాంపిటీషన్ ఉన్నదన్న చెప్పలేం. దానం నాగేంద్ర, కిషన్ రెడ్డి వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని ఎన్నుకోవాలంటే ఎవరిని ఎన్నుకుంటారు? మీరు ఓటే దానేం రాదు దానం. అరే మా మనిషి ఆయన పాత మనిషి, ఆయననే రావాలి వాళ్ళ.